అవును శేఖర్, జాయింట్ వ్యాపారంలో తనని మోసం చేసి ఆ నాగరాజు చేస్తున్న దొంగ వ్యాపారాలన్నీ తెలుసుకున్నాడు మీ నాన్న. కానీ ఆ రహస్యాలని ఎక్కడ రాశాడో, ఎక్కడ దాచాడో నాకింతవరకు అంతు దొరకలేదు. అలాగా? ఆ సాక్ష్యాలని నేను సంపాదిస్తే? అంతగానా? ఆ నాగరాజును కోర్టు విడిపించి న్యాయాన్ని నిరూపించి నా స్నేహితుడు రుణం తెచ్చుకుంటాను. నేను నా తండ్రి రుణం తీర్చుకుంటాను. నమస్కారం. ఓహ్, మీరా? రండి రండి. నేనే మిమ్మల్ని వచ్చి కలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. చాలా సంతోషం. అన్నట్టు ఆ రోజు మీకు జరిగిన అపచారానికి మీరు నన్ను మన్నించాలి. ఏదో పొరపాటు జరిగిపోయింది. రే సింగయ్య, తాగబోతే వేధవా అన్ని ఇక్కడ పెడతాడు. తీసుకెళ్ళు. కూర్చోండి. అసలు ఆ రోజు దీనికి అంతటికీ కారణం మా అమ్మాయి తారండి. మీ సంగతి ఏమిటో తెలుసుకోకుండా మీ మీద ఫిర్యాదు చేసింది. ఏదో అంతా అలా అలా జరిగిపోయింది అనుకోండి. చూడు బాబు, నీ పేరేమిటి? శేఖర్. చాలా మంచి పేరు. చూడు శేఖర్, ఈ ప్రపంచంలో నాకు పంచ ప్రాణాలు మా అమ్మాయి తార. అమ్మాయి ఎవరికో మనసిచ్చిందని వినగానే ముందు చాలా బాధపడ్డాను. కానీ ఆ వ్యక్తి మీరే కావటం నిజంగా మా అదృష్టం. మీలాంటి చదువుకున్న వారు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు సంతోషంగానే ఉందండి. ఈ కలికాలంలో కూడా మీలాంటి వారు దొరకడం అదృష్టం కదండి. కానీ సందేహిస్తున్నాను బాబు, చెప్పు. ఏం లేదు, తండ్రి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కొడుకు మీద ఉంటుంది కదండి. తప్పకుండాను, దాందే ఉంది. మీ నాన్నగారు ఏదైనా అప్పు సప్పు చేస్తే చెప్పునైనా తీర్చేద్దాం. తీర్చవలసిందే. మా నాన్న చాలా పెద్ద వ్యాపారం చేసేవారు, లక్షల లాభాలు వచ్చేవి. మా నాన్నతో భాగస్వామిగా ఉన్న పెద్ద మనిషి దురాశకు పోయి మా వ్యాపారం అంతా తలకిందులు చేసి మా నాన్నను హత్య చేశాడు. హత్య? ఎంత దారుణం! మరి వాడి మీద కేసుది పెట్టలేదు? కేసు పెట్టడానికి సాక్ష్యం ఉండాలి కదండి. వాడు చాలా దేవాంతకుడులేండి. హత్య చేసి తప్పించుకోవడమే కాకుండా మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపించాడు. ఇవన్నీ రుజువు చేయడానికి ఇది ఉండాలి కదండి. తప్పకుండాను. నీకేమన్నా కావాలంటే చెప్పు బాబు, నేను ఇస్తాను. కాబోయే అల్లుడు కదా, అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. తీసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అంటే విజయవాడలో నీతో వ్యాపారం చేసిన ఆ శ్రీపతి గారి కొడుకుని నేనే. శ్రీపతి కొడుకు? ఎందుకంత కంగారు? ఆనాడు నువ్వు నేరం చేశావో లేదో ఈనాడు నీ ముఖమే చెబుతోంది. నాగరాజు, కూలీలు మోసాలు చేసి ఎంతమంది మంచివాళ్ళని నీ పొట్టన పెట్టుకున్నావు. నువ్వు చేసిన ప్రతి నేరానికి నేను సాక్ష్యం సంపాదించాను. ఈ రోజుతో నీ పాప పండింది. నాగరాజు, నువ్వు అందరినీ చుట్టూ పెట్టుకుని బ్రతుకుదాం అనుకున్నా సరే, అందరినీ చీల్చుకుని వచ్చి నీ ప్రాణాలు తీస్తారు. జాగ్రత్త! ఇప్పుడు చెప్పరా నీ ఉపన్యాసం? అయ్యో, నువ్వు పొరపాటు పడుతున్నానన్నా. ఈయన గోపాల్ కాదు, శేఖర్. తారా, వీడి జాతకం అంతా నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. నీకే చెప్తున్నా, వెళ్ళి ఇక్కడి నుంచి. ఆయన విడిచిపెట్టు నాన్న. నువ్వు పెడతావా లేదా? వీడు నాకు గదిలో కట్టిపడేట్రా. శేఖర్, నేను చేసిన ప్రతి నేరానికి ఏదో సాక్ష్యం ఉందని ఇందాక పేలేవే, ఏమిటా సాక్ష్యం? నీ గురించి, నీ దొంగ వ్యాపారాల గురించి మా నాన్న సేకరించిన సాక్ష్యం. ఆ సాక్ష్యం నీకు చేరిందా? ఎక్కడుంది? నీకు అందని చోట. శేఖర్, నా సంగతి నీకు తెలియదు. నాకు అందని చోటంటూ లేదు. చూస్తావుగా. హలో, నేను ప్లేడర్ నరసింహాన్ని మాట్లాడుతున్నాను. ఎవరు? నాగరాజు. ఓ, మీరా? ఏమిటి విశేషం? మన ప్రాణమిత్రుడు శ్రీపతి లేడు, అతని కొడుకు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు. ఏమిటి? శేఖర్ మీ ఇంట్లో ఉన్నాడా? అక్కడికి ఎందుకు వచ్చాడు? మేకపిల్ల పులి గుహలోకి ఎందుకు వస్తుంది? అందుకు. నాగరాజు, నీకు ఇదే న్యాయం కాదు. అతను అన్యం పుణ్యం ఎరిగిన అమాయకుడు. అతన్ని విడిచిపెట్టు. అలాగే, కానీ అదంతా నీ చేతుల్లో ఉంది.
శ్రీపతి సేకరించిన సాక్ష్యాలేవో అతను నీకిచ్చానంటున్నాడు. మర్యాదగా అవి తీసుకొచ్చి నాకిచ్చి అతన్ని విడిపించుకోండి. సాక్ష్యాలా? నా దగ్గర ఏం దాతలేదే. నరసింహం, నా దగ్గర నీ బుకాయింపులు. ఆశ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే రా. పోలీసు రిపోర్ట్ ఏదైనా ఇచ్చావా? ఆఖరకు శేఖర్ శవం కూడా నీకు కనిపించదు. శ్రీపతి చావు లాంటిదే అతని చావు అవుతుంది. జాగ్రత్త. ఎవరండి ఆ ఫోను? ఏమండి మిమ్మల్ని? ఏమండి ఇప్పుడు ఎక్కడికండి బయలుదేరారు? ఎక్కడికి లేదు, ఆ నాగరాజు ఇంటికి వెళ్ళి ఇప్పుడే. ఇంత అర్ధరాత్రి వాళ్ళు అక్కడికా? లీడర్లకి డాక్టర్లకి రాత్రి ఏమిటి పగలేమిటి? ఏమండి ఏం భయపడకు, అరగంటలో వచ్చేస్తాను. శేఖర్, తారా, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన దానికి క్షమించాలని ఒక మాట చెప్పండి, లేకపోతే నాకు చావే దిక్కు. తారా, భగవంతుని సాక్షిగా చెప్తున్నాను, ఇందాక మా అన్నయ్య చెప్పేంత వరకు మా నాన్న చేస్తున్న దారుణాలేమీ నాకు తెలియవు. ఆయన చేసిన పాపాలకి ఇప్పుడు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఇదంతా నా దురదృష్టం. బాధపడకు, ఇందులో నీ తప్పేమీ లేదు. అందిన పాపాలన్నీ మీ నాన్న చేతులారా మూటగట్టుకుంటున్నాడు. అంతకు అంత అనుభవిస్తాడు. ఉండండి, మా అన్నయ్యతో చెప్పి ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎలాగైనా తప్పిస్తాను. తారా, నువ్వు నన్ను తప్పించినా నా చేతుల్లో మీ నాన్న చావు మాత్రం తప్పించలేవు. మా నాన్నకు చేసిన ద్రోహానికి పగ తీర్చుకుంటాను. పాపం ఏనాటికైనా బద్దలవలసిందేగా. సరే, నేను చెప్పినట్టు చేస్తావా? అలాగే. అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా? ఓ, అదే సంగతి. ఆల్ రైట్. శేఖర్, మీ నాన్న సేకరించిన ఆ సాక్ష్యాల కోసం ఇంతకాలం వెతుకుతున్నాను. ఏమైతే ఇప్పటికి నా అదృష్టం కలిసి వచ్చింది. కలిసి వచ్చింది నీ అదృష్టం కాదు, నీ మృత్యుదేవత. మిస్టర్ శేఖర్, ఇదిగో ఆ మృత్యుదేవత. ఇది చూస్తున్నది నన్ను కాదు, నిన్ను. ఇప్పుడు ఆ ప్లేడర్ నరసింహం ఆ సాక్ష్యాలన్నీ తీసుకుని ఇక్కడికి వస్తాడు. ఆ సాక్ష్యాల్ని వాటితో పాటు మిమ్మల్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తాను. అప్పుడు గాని నా పీడ మొత్తం వినగడగాదు. నాగార్జు, ఏమిటి దారుణం? మనిషి చేసిన పని అనేది? అవునులే, నిన్ను మనిషి అనుకోవడం నాదే బుద్ధి పొరపాటు. ధర్మే, మర్యాదగా సేకరణ విడిచిపెట్టు. అబ్బో, లీడర్ గారు సాక్షాత్తు నరసింహావతారం దాల్చినట్టున్నారే. నరసింహం, నీ కుప్పిగంతులు ఈ నాగరాజు దగ్గర సాగం. శేఖర్ని ఇక్కడకు రప్పించి అతని తండ్రిని చంపింది నేనేనని చెప్పి సాక్ష్యాలు సేకరించి నన్ను అంతం చేయాలనా నీ ప్రయత్నం. నువ్వు నీ లా పాయింట్లు తలకిందులుగా తపస్సు చేసినా సరే నన్నేమీ చేయలేదు. మర్యాదగా శేఖర్ సంపాదించిన సాక్ష్యాలు ఇలా ఇవ్వు. ఏమిటి నాగరాజు, నీకేమైనా మతిపోయిందా? సాక్ష్యాలు సేకరించడం ఏమిటి, నాకివ్వడం ఏమిటి? అసలు సాక్ష్యాలు దొరకందే. దొరికితే నిన్నప్పుడే దీపాంతరవసం పంపించేవాడి. నరసింహం, అబద్ధాలు ఆడి తప్పించుకున్నామని ప్రయత్నించు. ఆఖరుసారిగా హెచ్చరిస్తాను. నాగరాజు, ఆగు. భయపడుతున్నావు. లీడర్ చెప్పింది నిజం. వారికి ఏ సాక్ష్యాలు ఇవ్వలేదు. ఏ, ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? శేఖర్, నరసింహం ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం ఆ సాక్ష్యాలు నాకు అందించు. నాగరాజు, ప్రాణభయం చూపెట్టి అందరినీ గెలుద్దాం అనుకుంటున్నాము. అది నీ తరం కాదు. ప్రాణభయం అంటే ఏమిటో నీకే రుచి చూపిస్తాను. ఇప్పుడే పోలీసులు ఫోన్ చేస్తాను. ఆగు. ఫోన్ ఎత్తావా నీ ప్రాణాలు నీకు దక్కు. ఆగండి. నాగరాజు గారు, దయచేసి అవకాశం నాకు దక్కించండి. నా జీవితాన్ని నాశనం చేసిన ఈ మనిషి నా చేతుల్లో చావడమే న్యాయం. ఆశ్చర్యంగా ఉంది, ఇద్దరు ఒక మాదిరిగా ఉన్నారేమిటి? అదే నా దురదృష్టం. వీళ్ళిద్దరూ ఏకమై నా ఆనందాన్ని ఆశల్ని దోచుకున్నారు. ఈయన కూతురు నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమకు సమాధి కట్టి మమ్మల్ని దూరం చేసిన దుర్మార్గుడు. గోపర, నీకు మతిపోయిందా? మతులు పోయేది మీ పోటీ పెద్దవాళ్ళు, నాకు కాదు. చాలే, నిన్ను ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఆప్యాయంతో ఆదరించి అభిమానించిన వారికి నువ్వు చూపెట్టవలసిన కృతజ్ఞత. చిచ్చై, నన్ను ఊరికే ఆదరించలేదు ఆయన,
గొడ్డులాగా సేవ చేశాను, భోజనం పెట్టాను. నా మనసులో బాధ నీకే తెలుసు. నేను రాధను కలుసుకున్నప్పుడు మొదటిసారిగా నా జీవితంలో ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాను. నా ప్రేమను, నా ఆశల్ని సర్వనాశనం చేశాను. ఈ నరసింహాన్ని నాశనం చేసి నా పగ తీర్చుకుంటాను. అయ్యా, మీరు పెద్దవారు, బాధ్యత గలవారు. ఈయన్ని మీరు చంపొద్దు. నేను ఏటిక్కోలేని వాడిని. బ్రతుకుంటే సంతోషించేవాళ్ళు లేరు, చస్తే ఏడ్చేవాళ్ళు లేరు. ఈయన్ని నేను చంపుతాను. ఓరి నీచుడా, ఇంత హీనమైన పనికి సిద్ధపడతావని నేను కల్లా కూడా అనుకోలేదురా. పోనీ ఇప్పుడు తెలుసుకోండి. తెలుసుకోండి కోపన్నా. ఏడ విరగడైపోయి. నాగరాజు గారు, మీరేం భయపడకండి. ఈ శవాన్ని నేనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పచెప్తాను. నాకు ఏ ఆశ లేదు. వాళ్ళు ఏ శిక్ష వేసినా సరే ఆనందంగా అనుభవిస్తాను. హలో హలో, పోలీస్ స్టేషన్. ఎస్, ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఎవరండి మీరు? నేను చైర్మన్ నాగరాజు మాట్లాడుతున్నాను. ఓహో, నాగరాజు గారా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి విశేషాలు? గోపన్ అనే అతను ప్లేడర్ నరసింహం గారిని హత్య చేశాడు మా ఇంట్లో. నరసింహం గారిని హత్య చేశాడా? అతనే శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చేస్తానండి. అసలు ఎందుకు హత్య చేశాడు సార్? అదేదో చాలా గొడవలండి. అతను వాళ్ళ అమ్మాయిని ప్రేమించాట. వాళ్ళ పెళ్లికి నరసింహం ఒప్పుకోలేదనే కక్ష కొద్దీ నా ఎదుటే పిస్టల్తో కాల్చి చంపేశా అండి. అలాగా? అయితే ఉండండి, ఇప్పుడే వస్తున్నాను. సింగయ్య, ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు. శేఖర్ గనక ఇక్కడ చూశాడంటే మనకు ప్రమాదం. వెంటనే వీడిని మన డెనకు తీసుకెళ్లి అక్కడ గట్టిపడేయండి. జాగ్రత్త. అట్లాగే బాబు.